కనకపు సింహాసనం మీద సునకంను కూసుండబెట్టినా అది తన బుద్ధి పోనిచ్చుకోదు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అట్లనే మోపేండ్లు. ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాకనన్నా మారతారా అంటే అస్సలు మారరు. జనం చూస్తున్నారనే సోయి లేకుండా చిల్లర చేష్టలు చేస్తుంటారు. గా యూపీలో ఒక ఎమ్మెల్యే ఏం చేసిండో చూడుర్రి. ఇది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలకు పోయే మెయిన్ దర్వాజా. ఆగో ఆ ఎర్రకోట వేసుకొని నిల్చున్నాడు చూసిండ్లా. ఆయన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా. సభకు టైం అవుతున్నదని దబ్బ పోయేటోడల్లా ఈ దర్వాజా కాడికి రాగానే సడన్ గా ఆగిపోయిండు. అక్కడ డోరు పక్క ఎర్రటి మరక ఊపడుతున్నది. ఏందది అని చూస్తే అది గుట్కా నమిలి ఊంచిన మరక అని తేలింది. ఎవరో ఎమ్మెల్యే గుట్కా నమిలి అలవాటు కొద్దీ అక్కడ తుప్పుక్కుమని ఉంచిండు. ఇంత గలీజ్ గాళ్ళున్నారేంది రాబాయ్ అనుకుంటా ఆ స్పీకర్ అక్కడనే నిల్సొని ఆ గుట్కా మరక మొత్తం సాఫ్ చేపించిండు. ఆ కార్పెట్ పైసలు ఆ ఎమ్మెల్యే దగ్గర వసూలు చేయండి అని ఆర్డర్ ఇచ్చిండు. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరికీ క్లాసు తీసుకున్నాడు స్పీకర్ సారు. గల్మల గుట్కా ఉంచిన ఎమ్మెల్యే ఎవరో నాకు తెలుసు. సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పేరు చెప్పను. గాయన తనకు తానే నా దగ్గరకు వచ్చి తప్పు ఒప్పుకోకపోతే మాత్రం పేరు అనౌన్స్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చిండు. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అసెంబ్లీ ఏరియాలో ఇసొంటి లత్కోర్ పనులు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చిండు. అదట్లుంటే ఇటు బీహార్ అసెంబ్లీలో ఏమైందో చూడండి. ఈయనెవరో తెలుసు కదా, సీఎం నితీష్ కుమార్ సారు. బడ్జెట్ మీద వాళ్ళ మంత్రి స్పీచ్ ఇస్తుంటే పక్కనే కూర్చున్న నితీష్ కుమార్ సారు ఎదురుగున్నోళ్లను ఎట్లెక్కిరిస్తున్నాడో చూడండి. 7818 करोड़ रुपया में पंचायती राज संस्थानों को 5000. మరి ఎదురుంగా ఎవరున్నారో తెలియదు గాని అచ్చం చిన్నపిల్లల లెక్కనే వెవ్వే అని ఎక్కిరిచ్చిండు నితీష్ సారు. ఇదేం తారీఖనయ్యా సీఎం పోస్టులున్న పెద్ద మనిషి మామూలు చూసి ఎక్కిరిచ్చుడేంది, ఇదేం పద్ధతి అని గుస్సా అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ లీడర్లకు అప్పుడప్పుడు ఏమైతుందో ఏందో అంత గమ్మత్తు చేస్తారు అనుకుంటున్నారు ఈ వీడియోలు చూసినోళ్ళు.